అయ్యా నేను అన్నము తింటేదాని కాదు నా భర్త గురించి నేను సత్యాల బోనము తీసుకుపోతున్నా అంటే ఆకలి 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 ఎగిరెగిరి బోనం అందుకోని పోతుంటే బోనం కింద పడితే ఏనాడు నాకు అప్పమైతే శుభమవుతుందని సత్యాల బోనం కిందికి నుంచి వారి కవలవంతం అన్నం పెట్టబోయినరా నేను అన్నం పెడుతుంటే కాలేస్తుందని నీ చీర ఇప్పి మాకు చుట్టుపట్టగట్టమన్నారు అయ్యా చుట్టూ చెడ వేసుకొని నేను కూర్చున్న వాళ్ళ వనరు వెళ్ళిపోయిన వాళ్ళ ఇండ్రు ఎంగిలైన పూడుది ఎంగిలైన అన్నం తీసుకుపోయి ఏనాడు మునిరాజు దగ్గర పెట్టిన మునిరాజు దగ్గర పెడితే మామా నా కవచ అవుతుంది నా పాలు పీకమన్నాడయ్యా ఎడవకాలు తీసి మునిరాజు ఛాతి మీద పెట్టి ఎడగలేని పాలు లాగినాడు డొక్కలయ్య పుట్టిండు జిల్లుల రక్తముల్లా దిక్కలయ్య పుట్టిండు చాలిన రక్తముల్లా కంపలయ్య పుట్టిండు రక్తమను గిద్దర కొడక ఎటువంటి బాధలు రా నాయన అయ్యా కార్తీకులు చంపిరారా నా రాములు ఓటు నుంచి వెళ్ళిన విదేశములా మా నాయన ప్రాణం తీసిన వాడు కార్తీక రాజంటున్నావు కదా తక్షణమే వెళ్ళిపోతా వాడి ప్రాణం తీసుకొస్తాడు పరశురాముడు ఏ విధంగా బయలుదేరండి బంగారు చెల్లయ్యనాడు చదువుమన్నాడు రాముని కగులు పుగులు లేచింది 12 లక్షల దండును ముందర పెట్టుకొని భాగవతం ఆడుస్తున్నాడు దండులో బాల రాముడు దుంకే కమ్మర్ది తగేత్తది కుమ్మర్ది గులేత్తది ఈ ఇరిగిపోయిన రెక్క ఇసిరెత్త వచ్చి అత్తుకుంటున్నది
మా నాయన ప్రాణం పోయింది ఇప్పుడు నా ప్రాణం పోతుంది